దేవుని నామమునకు స్తోత్రాలు. ప్రభువును రక్షకులకు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. జాన్ నెక్స్ అనేటువంటి వ్యక్తి ఒక చక్కటి మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఏంటి మాట అంటే, సిలువలో ఏమీ లేదు కానీ సిలువను గురించిన వార్తలో దేవుని శక్తి మరియు గొప్ప రక్షణ దాగి ఉంది అని చెప్తున్నాడు. నిజమే కదా? పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, నశించువాడు సిలువను గురించిన వార్త నశించువానికి వెర్రితనముగాను రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనము దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సిలువను గుర్చిన వార్తను ప్రకటించగలగాలి. సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు కార్చిన రక్తం విలువ అనేక మందికి తెలియచేయాలి. అనేక మందిని ఆ ప్రభు రక్తంలో కడగబడినట్లుగా మనము వారిని ప్రార్థన ద్వారా పురిగొల్పాలి, బలపరచాలి. ఆ రీతికి మనం చేసినప్పుడే ఖచ్చితంగా వారు కూడా దేవుని శక్తి కలిగిన వారు అవుతారు, దేవునితో సహవాసం చేయగలిగిన వారు అవుతారు. దేవుడి మాటలు దీవించునుగాక.